వెల్కమ్ టు సుమటి నేను మీ సుమటి వినాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే ఎస్ అనే లెటర్ ఉండేటువంటి వాళ్ళు, అంటే ఎస్ అనే లెటర్తో కనుక పేరు ఉంటే విఎన్యు అనేటువంటి లెటర్తో కనుక మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. సో ఈరోజు లెటర్ ఎస్ వాళ్ళు వి లెటర్ కానీ ఎన్ లెటర్ కానీ యూ లెటర్ కానీ మ్యారేజ్ చేసుకుంటే ఎన్ని ఇబ్బందులు పడతారో వివరంగా చెప్తాను. సో ఎస్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ స్టార్ట్ అండ్ స్టాప్. లెటర్ ఎస్ ఉండి పేరులో 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అయిపోతుంది. 13 వస్తే హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. 16 వస్తే ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతారు. ఇట్ మే ఈవెన్ కాజ్ యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. ఎస్ లెటర్ వచ్చి 18 నంబర్ ఉందంటే 100% డైవర్స్ అవుతుంది. వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా, ఎంత మంచి గుణాలు ఉన్నా 18 ఉంటే చాలు. పేరులో ఏ నంబర్ ఉంటే దాని ఎఫెక్ట్. 18 ఉందనుకోండి ఎస్ ఉండి 100% డైవర్స్ అవుతుంది. సో లెటర్ ఎస్ ఉండి 31 హెల్త్ ప్రాబ్లం. 33 ఉంటే సెల్ఫ్ సాక్రిఫైస్, అందరూ మోసం చేస్తారు. 48 నంబర్ ఉంటే రివర్స్ లైఫ్. 57 అంటే ఏం జరిగినా బాధ మిగులుతుంది, గుండెల్లో 3 కత్తులు. 57 నంబర్. ఈ నంబర్స్ ఎవరి పేర్లైనా ఉండకూడదు. 12వ నంబర్ ఉందనుకోండి, మనకు 65 ఏళ్ళు ఉన్నా పిల్లలు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వదిలేయడమో లేదా ఇంటి బయట తోసేయడమో, దాన్ని రివర్స్ అంటారు, విక్టిమ్ అంటారు, సాక్రిఫైస్ అంటారు. సో ఈరోజు బాగుండేది కాదండి, చనిపోయే వరకు బాగుండాలంటే పేర్లో నంబర్స్ బాగుండాలి. సో లెటర్ ఎస్ యూని మ్యారేజ్ చేసుకుంటే, సో ఎస్ శ్రీకాంత్ అనుకోండి, యు ఉమా అనుకోండి, ఈ రెండిటికి మ్యాచ్ కాదు. సో ఎస్ అంటే సంఖ్యాబలం 3, యు అంటే సంఖ్యాబలం 6. సో 3, 6 కలిసి ఒక ఇంట్లో ఉంటే 3 దేవతల గురువు, 6 రాక్షసుల గురువు. కాపురం, ఆరోగ్యం, జీవితం మొత్తం పాడైపోయి. ఇది 3 పూలు 6 కాయలు కాదు, ఇది ధ్వంసం. ఎందుకంటే దేవతలకి రాక్షసులకు పడదు. సో లెటర్ ఎస్ వాళ్ళు వి లెటర్ మ్యారేజ్ చేసుకున్న, ఎస్ వాళ్ళు ఎన్ లెటర్ మ్యారేజ్ చేసుకున్న, యు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న 100% డైవర్స్ అవుతుంది. ఈవెన్ ఎస్ అంటే 3, ఎన్ అంటే 5. 3కి 5కి పడదు. సో లెటర్ ఎస్తో పెద్ద హీరోయిన్, ఎన్తో ఒక పెద్ద హీరో కొడుకు. సో 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రేమించేసుకున్నారు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెటాకులు అయిపోయింది. సో ఈ ఎస్కి ఎన్కి అంత నెగిటివ్ వైబ్. ఫ్రెండ్స్కి ఇది ఓకే, మ్యారేజ్కి నాట్ ఓకే. సో నా దగ్గరికి ఒక శ్వేత అండ్ ఈ అమ్మాయి హస్బెండ్ వెంకటేష్. సో వీళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. సుమారు 5 ఏళ్ళు ప్రేమించుకొని ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన 6 నెలలకి శ్వేత వేరే ఇంట్లో కాపురం, వెంకటేష్ వేరే ఇంట్లో కాపురం. సో వెంకటేష్ ఫ్యామిలీ, శ్వేత వాళ్ళ ఫ్యామిలీ నా దగ్గర రావడం జరిగింది. శ్వేతలో లెటర్ ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఎస్ అంటే 3 అన్నాను, 6 అక్షరాలు ఉన్నాయి. సో ఈ పాపే దేవత, ఈ పాపే రాక్షసి. స్ప్లిట్. అందుకే లెటర్ ఎస్ ఉండి స్వాతి, శ్వేత, స్వప్న, శేఖర్, సురేష్ వీళ్ళందరూ 6, 3లే. డబ్బు నిలబడదు, కాపురం బాగుండదు, కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో పేరులో ఎన్ని అక్షరాలు కూడా గమనించుకోవాలి. సో శ్వేత పేరు చూస్తే శ్వేతలో 18 నంబర్ ఉంది. 1 సూర్య భగవానుడు, 8 శని భగవానుడు. 1కి 8కి పడదు. సో యూజువల్గా ఎడ్యుకేషన్ వరకు బాగుంటారు, మ్యారేజ్ అయినప్పటి నుంచి లైఫ్ పాడవడం స్టార్ట్ అవుతుంది. తొందరగా భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ తెప్పించేది 18. దీని రక్తం కారుతున్న చంద్రుడు, టెన్షన్ నంబర్, యాంగ్జైటీ నంబర్, అన్వాంటెడ్ కోరల్ నంబర్, చిన్న విషయం పెద్ద చేసే నంబర్, డైవర్స్ నంబర్ అంటారు. వెంకటేష్లో 9 లెటర్స్ ఉన్నాయి, 3 అక్షలు 6 అల్లులు. సో ఈయనే దేవుడు, ఈయనే రాక్షసుడు. వెంకటేష్లో 33 నంబర్ ఉంది పైథాగరస్ సిస్టంలో. అందరికి హెల్ప్ చేసే నేచర్, ఇంటికన్నా బయట వాళ్ళని ఎక్కువ పట్టించుకునే నంబర్. సో శ్వేత చెప్పి 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 ఈ 6 నెలల్లోనే ఆమె వేరే ఇంటికి వెళ్ళిపోయింది.
సో వెంకటేష్ వాళ్ళ అమ్మా నాన్న, శ్వేత వాళ్ళ అమ్మా నాన్న మదర్ రావడం జరిగింది. సో శ్వేత పేరులో 7 అక్షరాలు పెట్టడం, వెంకటేష్ పేరులో 9 లెటర్స్ నుంచి 11 లెటర్స్ పెట్టాం. ఎందుకంటే 2 and 7 ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఒక కాయిన్ తీసుకుంటే 2 బొమ్మ అయితే 7 హెడ్ అండ్ టెయిల్ లాగా ఈ 2 అటాచ్మెంట్ బాగుంటుంది. సో వెంకటేష్ వాళ్ళ పేరెంట్స్ నేను చెప్పిన స్టోన్స్, మనం 108 days పూజలో పెట్టిన స్టోన్స్ వెంకటేశ్కి, శ్వేతకి వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం, ఇత్కొంబి వాళ్ళ పాపకి, వీళ్ళు ఈ అబ్బాయికి వేయించారు. కోర్సులు వచ్చి వెంకటేష్ కోసం వెంకటేష్ వాళ్ళ అమ్మ, శ్వేత కోసం శ్వేత వాళ్ళ అమ్మ రాయడం జరిగింది. అంటే కోర్స్ రాయడం ఉండాలి. సో కోర్స్ రాయడం రామకోట రాసినట్టు రాస్తే వైబ్రేషన్స్ ఎవరైతే ఈ మనిషి అంటే అకౌంట్ నెంబర్ ఎవరిది రాస్తామో వాళ్ళకే వెళ్తుంది, ఎవరి పేరైతే రాస్తామో ఈ ఎనర్జీ వాళ్ళకే వెళ్తుంది. సో వెళ్ళి వాళ్ళు మార్పులు తెచ్చి, సో వెంకటేష్ కోర్స్ రాసిన 30 రోజుల తర్వాత శ్వేత కాల్ చేశాడు. సో ఇద్దరు సారీలు చెప్పుకున్నారు. వెంకటేష్ శ్వేతకి సారీ చెప్తే శ్వేత వెంకటేష్ సారీ చెప్పింది. సో నెక్స్ట్ అవర్లో ఇద్దరు ఒకే ఇంట్లో వచ్చేసారు. సో పేరెంట్స్కి ఇలా జరిగిన సారీ చెప్పుకున్నారు. వాళ్ళ అమ్మా నాన్న చెప్పారు, ఇదంతా కూడా న్యూమరాలజీ బలము, మీ పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయని చెప్పారు గురువు గారు, మీ పేర్లో అక్షరాలు మార్చాము, దానివల్ల మీరు బాగా కలుసుకో అంటే 1000 అబద్ధాలంటే ఒక పెళ్లి చేయమంటారు, మేము ఒక లెటర్ మార్చి ఒక జంటను కలిపేస్తున్నాం. సో ఇలా మీ ఇంట్లో కూడా లెటర్ ఎస్ వాళ్ళు ఎన్ వాళ్ళని కానీ వి వాళ్ళని కానీ ఎన్ వాళ్ళని కానీ మ్యారేజ్ చేసుకొని ఇబ్బందులు పడుతుంటే, అలా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. నన్ను సంప్రదిస్తే నేను పేరులో ఒక అక్షరం సర్టిఫికెట్లో ఏం మార్చాల్సిన అవసరం లేదు. మెయిన్ డోర్కి నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టి, నేను చెప్పినట్టు లక్కీ కోర్సు, లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ లక్కీ స్టోన్స్. ఈ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 10 ఏళ్ళ క్రితం తీసుకున్నట్టు అడుగుతున్నారు, సార్ ఆ షీట్ పోయింది, స్టోన్స్ ఏం వేసుకోవాలి? 14 రోజుల లోపల స్టోన్స్ వేసుకుంటే సంపూర్ణమైన బలం అండ్ విజయం వస్తుంది. సో లెటర్ ఎస్ వాళ్ళు ఏ లెటర్ అంటే ఆ లెటర్ చేసుకోవడానికి లేదు. లెటర్ ఎస్ ఉండి నేను చెప్పిన 12, 13, 16, 18, 27, 31, 33, 48, 57 నంబర్లు ఉంటే లైఫ్ అంతా ఆఫ్టర్ మ్యారేజ్ అష్ట కష్టాలే. ఇలా కష్టాలు పడే పేర్లో కామన్ నేమ్స్లో స్వాతి, శ్వేత, స్వప్న, శిరీష, సింధూర, సింధూరి అండ్ స్రవంతి, శ్రావణి, సుకన్య, సురేంద్ర, సురేష్, ఈ కామన్ నేమ్స్ అండి. ఈ పేర్లు గల వాళ్ళందరూ కూడా నా వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలిస్తే ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమ్ కరెక్షన్. మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మీ పేరులో ఏ నంబర్ ఉండాలి నేను క్లియర్గా కౌంట్ చేసి చెప్తాను. నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్లో 4 నంబర్స్ ఉన్నాయి. ఏ నంబర్ కన్నా కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను ప్రతిరోజు మణికొండలో పిజ్జా హట్ బిల్డింగ్ 5th ఫ్లోర్లో అందుబాటులో ఉంటాను, మార్నింగ్ 10 to ఈవినింగ్ 8. సో నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. చాలామంది నేను చూస్తున్నాను రాంగ్ కరెక్షన్స్ తీసుకొని నాకు వాట్సాప్లో పెడుతున్నారు, ఈ స్పెల్లింగ్ ఎలా ఉంది, ఇది ఎలా ఉందని. చాలా ఘోరంగా ఉన్నాయి. నేను అందుకే కరెక్టెడ్ స్పెల్లింగ్స్కి వాయిస్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఈ రాంగ్ కరెక్షన్స్ వాళ్ళందరినీ కొడతారు పోయి జనాలు. మీరు పోవడం మీ తప్పు, వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వడం వాళ్ళకి ఒప్పే, బట్ ఇది మన లైఫ్. సో మీ పేరు ఎలా ఉంది తెలుసుకోవడానికి నేను ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను. ఈ నంబర్కి నార్మల్ కాల్ ఆర్ ఓన్లీ వాట్సాప్, నార్మల్ కాల్ కానీ వాట్సాప్ కాల్ చేయకండి. సో 9121685513 9121685513. మీ పేరు బాగలేదని వచ్చింది అనుకోండి, లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి. పేరు బాగాలేదు, ఏం చేయాలి, ఏ లెటర్ మార్చుకోవాలి, సో మీ పేర్లు ఎలా ఉన్నాయి చెప్పడానికే మాకు 8 hours 9 hours అవుతుందండి. ఒక రోజు వచ్చిన ఎంక్వైరీస్ అన్నిటికీ సొల్యూషన్స్ ఇవ్వాలంటే 5 to 6 years పడుతుంది. సో బాగలేని వాళ్ళు అది వాళ్ళ డ్యూటీ, కాంచాయనం కర్మ విమోచనం. అపాయింట్మెంట్ తీసుకొని పేరులో మార్పులు చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ 9121685513.
33 789 199 91 33 789 199 86 88 8688 06 88 88 86 88 06 88 88 8688 157777 8688 157777 ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా TAMANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అథ్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MBB. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక్కొక్క పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.